రాజ్యాధికారం సాధించాలనంటే విశ్వబ్రాహ్మణులు ఇలా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సంఘం పెట్టుకొని నాదే సంఘం నేనే నాయకుడిని అని చెప్పి ఉన్నంతకాలం ప్రజాప్రతినిధులు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని చులకనగా చూస్తారు, కానీ మిమ్మల్ని గుర్తించరు, మీకున్న సమస్యల్ని వాళ్ళు పరిష్కరించరు. ఈరోజు మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని దేహి అని అడుగుతున్నారు ప్రభుత్వాన్ని. దానికి కారణం ఏంటి? మీరు ఒక 20-30 సంస్థలు పెట్టుకొని ఈ రాష్ట్రంలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 10-12 విశ్వబ్రాహ్మణ సంఘాలు పెట్టుకొని నేనే రాష్ట్ర స్థాయి నాయకుడిని అని చెప్పి మన విశ్వకర్మ ఆత్మీయ బంధువుల మనోభావాలతో ఆడుకుంటూ ఎక్స్ప్లాయిట్ చేస్తూ కేవలం నీ స్వార్థ చింతనతో నేను ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్సీ కావాలి, నా కార్పొరేషన్ చైర్మన్ కావాలని స్వార్థ చింతనతో నువ్వు రాజకీయం నడుపుతున్నావు, సంఘాన్ని నడుపుతున్నావు. కానీ ఒకే ఒక సంఘం ఉండాలండి. తెలంగాణ రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా ఏకీకృత సంఘం ఉండి ప్రజాస్వామ్యయుతంగా మనం వాళ్ళని ఎన్నుకుంటే, మంచి నాయకులు ఎవరైతే గెలుస్తారో ప్రజాస్వామ్యయుతంగా మనం ఎలక్షన్ రీతిలో మనం ఒక ఏకీకృత సంఘాన్ని ఎన్నుకున్నామంటే, అంటే మంచి నాయకుడు మంచి అధ్యక్షుడు ఉన్న ప్యానలే గెలుస్తుంది. అంటే వాళ్ళు కార్యవర్గం వాళ్ళు కార్యదక్షత కలవాళ్ళని మనం గుర్తించే కదా ఓటేసేది. అలా గెలిచిన వాళ్ళు ఒక సంఘం ఉంటే ముఖ్యమంత్రి కానీ, అలాగే వేరే మన కమ్యూనిటీకి రిలేటెడ్ బీసీ వెల్ఫేర్ కానీ, ఎండోమెంట్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ మనల్ని గుర్తిస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు, మా సిస్టర్ కమ్మరి పార్వతమ్మ గారు. 30 ఏళ్ల నుంచి ఎంతో విధేయురాల్లాగా పార్టీకి పనిచేస్తుండడం వల్ల సమర్థవంతమైన నాయకురాలు, లాయల్టీ ఉంది ఈ పార్వతమ్మ గారికి అని చెప్పి ముఖ్యమంత్రి గారు గుర్తించి ఈరోజు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఆమెను నియమించారు. తెలంగాణలో ఎందుకు నియమించడం లేదండి? నాయకుడు లేడు, ఆ నిబద్ధత లేదు ఎవరిలో. ఆ నిబద్ధత ఎవరిలో లేదు కాబట్టే చైర్మన్గా ఎవరిని పెట్టడం లేదు, కార్పొరేషన్ ఫామ్ చేయటం లేదు ఈ ప్రభుత్వము. గమనించారా నేను చెప్పే మాటల్లో విలువని? ఆ నిబద్ధత ఎవరికి లేదు. ప్రతి ఒక్కడికి స్వార్థం. ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్సీ కావాలా, కార్పొరేషన్ చైర్మన్ కావాలా. అరే నువ్వు మన విశ్వకర్మ జాతీయులకి ఏం సాయం చేస్తున్నారా? మీరు ఎవడన్నా ఆపదలో ఉండి మీ దగ్గరకు వస్తే మీరు కనీసం వింటున్నారా? వాళ్ళకు దర్పం కావాలా, హోదా కావాలా? ఇట్లుంటే ఎవడు గుర్తిస్తాడండి? ఏకీకృత సంఘం ఇక్కడ కూడా ఒకే సంఘం ఉండాలా ఆంధ్రప్రదేశ్లాగా. అక్కడ నేను ఆంధ్రప్రదేశ్లో ఏకీకృత సంఘం దిశగా ఒక మూమెంట్ తీసుకొచ్చి ఎలక్షన్ దిశగా నడిపిస్తున్నాను. రేపు అక్కడ అయిపోగానే ఇక్కడ కూడా ఏకీకృత సంఘం దిశగా తెలంగాణ విశ్వబ్రాహ్మణులందరినీ కూడా ఏకత్రాటి మీదకి తీసుకొస్తాననే నమ్మకంతో నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పుష్పగిరికి అండ్ టీంకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతిభా పురస్కారాలు అందుకోబోతున్న విద్యార్థినులకు, అలాగే ప్రముఖులు, ప్రతిభావంతులు వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, జై విశ్వకర్మ, నమో విశ్వకర్మణే.